వైఎస్ భారతమ్మ సేవాదల్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది. ఈ మేరకు మాజీ మంత్రి అంబటి రాంబాబు నివాసంలో పేద బ్రాహ్మణులకి బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. వైఎస్ భారతమ్మ పేరుతో సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఈ సందర్భంగా అంబటి రాంబాబు కొనియాడారు. పేద వర్గాలకు వైసీపీ నిత్యం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రస్తుత కాలంలో నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయి పేద మధ్యతరగతి వర్గాల ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ నేపథ్యంలో సేవాదల్ ఆధ్వర్యంలో నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైఎస్ భారతమ్మ సేవాదల్ ప్రతినిధులు విజయ్ దీపక్, ఓలేటి అరవింద్, విష్ణువర్ధన్, సత్య, శ్రీకాంత్, గోపి నాగరాజు, వినోద్, శివ, సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వెస్ట్ నియోజకవర్గానికి చెందినటువంటి విజయ్ దీపక్ ఈరోజు ఈ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పేద బ్రాహ్మలకి ఈ పప్పు, నూనె, రైసులు, నిత్యావసర వస్తువుల్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అది కూడా వైఎస్ భారతమ్మ సేవాదల్ అనేటువంటి పేరు మీద దాన్ని స్థాపించి మన విజయ్ దీపక్ ఈ మంచి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అందరూ పేద బ్రాహ్మలు చూస్తున్నారు కదా, ఈ రోజున ధరలు ఎలా పెరిగిపోయి పేదవాళ్ళు కొనుక్కోలేని దశలో ఉన్నటువంటి సందర్భంలో మరి విజయ్ దీపక్ ఒక మంచి కార్యక్రమాన్ని పేద బ్రాహ్మణులకు ఏదో ఒక వారం పాటు వారికి ముక్తి కలిగే విధంగా చేయాలనేటువంటి సదుద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషం. అది కూడా నా చేతుల మీదుగా ఇవ్వాలని భావించారు. నాకు నిన్ననే ఇలా పేద బ్రాహ్మణులకి కొన్ని నిత్యావసర వస్తువులు పంపిణీ చేస్తానండి మీ చేతుల మీదుగా మీ ఆఫీస్ దగ్గర అని చెప్పారు. సరేలేమ్మని నేను కూడా చెప్పాను. తర్వాత భారతమ్మ గారి సేవాదళ్ తరపున చేస్తున్నామని కూడా ఈరోజు చెప్పారు. చాలా సంతోషం. మరి సద్బ్రాహ్మణులు అందరూ కూడా దీన్ని తీసుకొని వారు ఒక వారం రోజుల పాటు వారు భక్తి గడుపుకుంటే సంతోషించేవాళ్ళం. అదే విజయ్ దీపక్ కూడా మరి మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషం. ఇలాంటి సేవా కార్యక్రమాలు ముందు కూడా బాగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సేవా కార్యక్రమాలు చేయటం ద్వారా విజయ్ దీపక్ మంచి పేరు ప్రతిష్టలు రావాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను.